కాబట్టి ఈ రెండు రకాలుగా మనం వేరువేరుగా చూడాలి. ఈ వేరువేరుగా చూసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ మన మన దేశంలో వచ్చే తీర్పులు, ఓడిపోయిన ప్రభుత్వాలు, ఓడిపోయిన నాయకుల మీద వచ్చే తీర్పులు ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి తీర్పుల విధంగా అధ్వాన్నంగా ఉండవు. ఎందుకంటే అంతో కొంత జ్యుడిషియరీ మీద ఒత్తిడి ఉన్నా మన దేశంలో అటానమస్ కాపాడబడుతుంది, ఆ స్వతంత్ర కాపాడబడుతుంది, జడ్జిమెంట్ల మీద కూడా అలాగే కొనసాగుతుంది. కొంత ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంగా ఒత్తిడికి లోనైనా ఆ స్వతంత్రం నిలబెట్టుకునే జడ్జిమెంట్లు ఇస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి దేశాల్లో ఉదాహరణకి ఇవాళ డమాస్కస్ లో విచారణ జరిపారంటున్నారు. అది పూర్తిగా ఉగ్రవాదులకు తిరుగుబాటు ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి కోర్టులు. పాకిస్తాన్లో సైనిక నియంత్రణలో ఉన్నటువంటి ప్రభుత్వం, పేరుకు ప్రభుత్వం అధ్యక్షుడి ప్రధాని ఉంటారు కానీ మొత్తం మున్నిర్దే పెడతాను. ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి ప్రభుత్వాల్లో జ్యుడిషియరీ పనిచేస్తే న్యాయంగా పనిచేస్తుందా, స్వతంత్రంగా పనిచేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి దీన్ని ఈ జడ్జిమెంట్లు కూడా వాటికి నిజమైనటువంటి స్వతంత్రత ఇచ్చే జడ్జిమెంట్లు అయితే మనం సమర్థించాల్సిందే. అట్లా కాదు ఒత్తిడిలో లేదా ఇది ఇవ్వాల్సిందే జడ్జిమెంట్ అనేటువంటి పద్ధతిలో ఒక మానిటరింగ్ సిస్టంలో జ్యుడిషియరీ పనిచేస్తే మాత్రం ఇవి నిజమా కాదనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. సో పర్టికులర్గా సిరియాని కనుక చూస్తే సార్, 14 ఏళ్ల యుద్ధం, దాదాపుగా 5 లక్షల పైగా అక్కడ మరణాలు. సో ఇవన్నీ చూస్తే అసద్కు దీనివల్ల మరణశిక్ష ఖరారైపోయింది. అంటే ఇప్పుడు మరి ఆయనేమో పుతిన్ రక్షణలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, పుతిన్ సంరక్షణలో ఆయన ఉన్నారు. మరి ఆయన్ని అంటే ఈ తీర్పులు ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయట. ఆయన్ని అంటే వెనక్కి తీసుకొచ్చి శిక్ష అమలు చేసేటువంటి అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? అస్సలు లేవు. రష్యా ప్రభుత్వం స్ట్రాంగ్ ఉన్నంత కాలం ఇలాగనే ఉంటారు. కాబట్టి సుదీర్ఘ కాలం ప్రవాస జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి రష్యా మీద ఒత్తిడి తెచ్చి అప్పగించాల్సిందని ఏదో యుద్ధ స్థాయిలో వస్తే అది వేరే విషయం. కానీ అట్లా కాకుండా కేవలం తీర్పు ఇచ్చింది కాబట్టి రష్యా అప్పగించేటువంటి అవకాశం లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కూలదేసి వచ్చినటువంటి ప్రభుత్వం, ఆక్రమించి వచ్చినటువంటి ప్రభుత్వం. అటువంటి తీర్పులకు విలువిచ్చి రష్యా అప్పగిస్తుందని నేను అనుకోను. తర్వాత సిరియాలో అసలు సోషల్ ఆర్డర్ లేదు, ఎకనామిక్ ఆర్డర్ లేదు. సుదీర్ఘ కాలంగా గత 14 ఏళ్లుగా అసదు 5,80,000 మంది ప్రాణాలు కోల్పోయింది నిజమే, కానీ అసదు తీసిన ప్రాణాలే కాదు, ప్రభుత్వం మీద ఉగ్రవాదులు 5-6 ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా ప్రోత్సహించడంతో తిరుగుబాటులో ఇటు తిరుగుబాటు దళాలు చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు, అటు ప్రభుత్వం అణుచేసి చంపేసినటువంటి ప్రభుత్వం చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి రెండు వైపులా ఒక ప్రభుత్వమే చంపినటువంటి ప్రజలు గారు వాళ్ళు, ఇటు నుంచి ఉగ్రవాదులు చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మనం సాధారణంగా ఇస్లాం దేశాల్లో 2 తెగలు ఉంటాయి, షియా సున్నీలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం జనరల్గా, సాధారణ విభజన. కానీ సిరియా విషయానికి వస్తే మనకు ఆశ్చర్యం అయింది. సున్నీలనే 2-3 తెగలు స్థానిక తెగలు ఉంటాయి, షియాల్లో స్థానికంగా 7-8 తెగలు ఉంటాయి. వీటన్నిటికీ నేషనల్ నెట్వర్క్ లేకుండా ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక జిల్లాలో ఇప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే ఒక జిల్లాలో ఒక తెగ, ఇంకో జిల్లాలో ఇంకో తెగ ఉన్నట్లుగా అక్కడ సిరియా మొత్తం కూడా మన రాష్ట్ర జనాభా కన్నా తక్కువే, 2.5 కోట్లు, 26 మిలియన్స్. కాబట్టి 2.5 కోట్ల జనాభాలో చిన్న దేశంలో మన జిల్లా స్థాయిలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉన్నది. కాబట్టి ఇవాళ అసాద్ను గోలదోసిన తర్వాత ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బషారా కూడా సిరియా మొత్తం మీద ఒక గ్రిప్ రాలేదు ఇప్పటి వరకు కూడా. 24 డిసెంబర్లో అసాద్ను గోలదోశారు, ఆయన బారిపోయి వచ్చాడు. 25 అయిపోయింది, 26 సగం వచ్చేది. ఈ సంవత్సరాల కాలంలో వివిధ తెగల మీద కానీ వివిధ ప్రాంతాల మీద కానీ పూర్తి గ్రిప్ రాలేదు. దాంతో ఇవాళ తెగల తిరుగుబాటు నడుస్తుంది. కొన్ని తెగలకు ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ అక్కడ దరిదాపు 70% సున్నీలు ఉంటారు, మిగతా వాళ్ళు తక్కువ ఉంటారు. ఓవరాల్గా ముస్లిమ్స్ పాపులేషన్ 90 నుంచి 93% పాపులేషన్ ఉంది. ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. కానీ స్థానికంగా బ్రాడ్గా సున్నీలు షియాలను విభజించే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ డ్యూస్ అని ఒక తెగ ఉంది. ఈ డ్యూస్ తెగ మొత్తం ఇస్లాం జనాభాలో 3% ఉంటుంది అక్కడ. ఇవాళ అసాద్ను గోలదోసిన తర్వాత ఇజ్రాయిల్ ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితుల్లో దాడులు చేస్తుంది. ఎందుకు దాడులు చేస్తున్నావా నువ్వు నెతాన్యా అంటే, మా డ్యూస్ ఉన్నారు వాళ్ళ కోసం దాడులు చెప్తున్నాని
ఏదో తాడు చెట్టు ఎందుకు ఎక్కినామంటే పచ్చిగడ్డి కోసం అన్నట్టు చెప్తున్నాడు. అసలు వాళ్ళు ఉన్నదే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది, అందులో 5 లక్షల మంది ఆ, ఈ సిరియాలు ఉంటారు. అటువంటి ఆ తెగకు చెందినటువంటి డ్రూస్ వల్లే ఇజ్రాయెల్ 1,00,00,000 ఉంటారు. ఇజ్రాయెల్కి ఏం పని? కానీ ఇజ్రాయెల్ డ్రూస్ కోసం మేము దాడులు చేస్తామని చెప్తుంది. నెతాన్యాకు ఎప్పుడు యుద్ధం కావాలి, ఎందుకంటే ఆ ఇజ్రాయెల్లో గట్టి ప్రతిపక్షం ఉంది. అసలు యుద్ధాలు లేకపోతే నెతాన్యా అధికారంలో ఉండడు. ఆ స్థితి ఉంది. కోర్టు విచారణలు జరుగుతున్నాయి, శిక్షలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అదేది జరగకుండా హమాస్ దాడుల పేరు మీద ఇవాళ గాజాలో 2 ఏళ్ల నుంచి ఊచకోతలు కోస్తుడు. అది ముగుస్తుంది అనగానే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిండు. ఇప్పుడు అది ఆగింది అనగానే లెబనాన్ మీద పెట్టిండు. అది ఆగింది అనగానే ఇప్పుడు సిరియాలో కూడా మేము డ్రూస్ కోసం దాడులు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ ప్రజల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వకుండా, ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా వాళ్ళని ఒక యుద్ధం మోడ్లో పెడతా ఉన్నాడు, పెట్టి అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు డ్రూస్ అనేటువంటి వాళ్ళు 3% మంది ఉన్నారు టోటల్ ఇస్లాంలో, ఏది సిరియాలో. కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ సిరియా మీద దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇది సిరియా పరిస్థితి. తర్వాత అసద్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అల్కావైట్స్ అని ఒక తెగ ఉంది. ఇది షియా తెగే. వాళ్ళు బాగా అక్కడ ఉన్న దేశ జనాభాలో 13% ఉంటారు. వాళ్ళు అసద్ ఉన్నప్పుడు అధికారం చెలాయించడం, అసద్ తరఫున 4 ఫ్రంట్లు ఉండి పోవటాన్ని చేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉగ్రవాద ప్రభుత్వం వాళ్ళని ఊసకోత